హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్ము హియర్. అమ్మాయిలా ఉండాల్సి నేను అమ్మోర్లా ఉన్నాను ఏంటి అనుకుంటున్నారా? బర్త్డే కదా, సో హెడ్ బాత్ చేశాను అనమాట. అది డ్రై అయ్యే లోపల జస్ట్ అలా ఒక వీడియో అయితే తీసుకుంటున్నా. మళ్ళీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను చేసిన పనికి నాకు ఉండాల్సిన వాచ్ అవర్స్ అన్ని పోయాయి అనమాట. ఇంతకీ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి, అలానే వీడియోని అయితే ఫుల్ గా చూసేయండి. మామూలు అప్పుడు ఎలాగో వెళ్ళట్లేదు కదా, అట్లీస్ట్ బర్త్డే రోజైనా టెంపుల్ కి వెళ్దామని మార్నింగ్ వెళ్ళి రెడీ అయితే బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఆకలేస్తుందని మమ్మీ చేసిన బ్రెడ్ హల్వా అయితే వేసేస్తున్నా. ఇంత వీడియోలో మా అమ్మ చేసిన బ్రెడ్ హల్వాకి మంచిగా రివ్యూ ఇవ్వకపోతే ఇంకా జీవితంలో ఏ హల్వా కూడా చేయదని దాన్ని టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇచ్చేస్తా. వెయిట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉండే, తీయగా ఉంది. ఈ వర్షం వల్ల వెయిట్ చేసి మాకైతే చిరాకు వచ్చింది అనమాట. ఇంక ఇలా కాదని నడుచుకుంటూ వెళ్ళిపోదామని గొడుగులు తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. మా గుడి ఏమో కొండపైన ఉంటది, మన ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటది. సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అదే బండి మీద వెళ్ళుంటే మెయిన్ రోడ్ లోంచి వెళ్ళిపోయే వాళ్ళం, కానీ నడుచుకుంటా కాబట్టి ఇలా షార్ట్ కట్ లో వెళ్ళిపోతున్నాం. ఇవే అనమాట కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇంకా పైకే ఉంటాయి, కానీ మధ్యలో ఒక టెంపుల్, పైన ఒక టెంపుల్ ఉంటది. వర్షం వల్ల పైకి వెళ్ళడం కుదరక హాఫే వెళ్ళాను. ఈసారి ఎప్పుడన్నా పైకి వెళ్ళి చూపించేస్తాను. వెళ్ళగానే ఇంకా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసాం. అన్నట్టు చెప్పలేదు కదా, ఇదైతే శివాలయం అనమాట. ప్రదక్షిణాలు అయిపోగానే పూజ చేయించుకొని ప్రసాదం తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఎప్పట్లాగే మా చెల్లి అయితే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయింది. బట్ ఆఫ్టర్నూన్ పిక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా నన్నే రమ్మంది. ఎందుకో ఏమో తెలియదు, వెళ్ళి చూసేద్దాం. బట్ నేనైతే ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో అనుకుంటున్నా. అయ్యే బాబాయ్, మా చెల్లి ఏదో సర్ప్రైజ్ ఇస్తుంది అనుకుంటే సడన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు ఈ సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు కేక్ కటింగ్ ప్లాన్ చేసినట్టు మా చెల్లి చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళందరికీ నేను తెలుసు, బట్ నాకైతే వాళ్ళలో కొంతమంది తెలుసు. సో వెళ్ళగానే కాసేపు అలా సిగ్గుపడేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరికీ ట్రైనింగ్ డైలీ హాఫ్ డేనే ఉంటది కాబట్టి తర్వాత అంతా పార్ట్ టైమ్స్ కి వెళ్ళిపోతారు. ఆ రోజు పార్ట్ టైం కి వెళ్ళకుండా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేనేమో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి లేట్ గా వచ్చాను. దానికి సారీ చెప్తున్నాను. బట్ ఈ సెలబ్రేషన్స్ మొత్తానికి థ్యాంక్ యూ. చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు నా స్టడీ గురించి అండ్ అలానే మా చెల్లి స్టడీ గురించి. త్వరలోనే వీలున్నప్పుడు ఒక వీడియో చేసి పెట్టేస్తాను. ఇంకా అక్కడ కేక్ కట్ చేసుకొని వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి నేను మా చెల్లి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం అనమాట. ఇంకా మా చెల్లి చూడండి, పాపం నా బర్త్డే అయితే కేక్ అంతా మా చెల్లికి పూసేశారు. ఈ విజయవాడలో పడుతున్న వర్షాలకి ప్రకాశం బ్యారేజ్ గేట్స్ ఓపెన్ చేశారంట. ఇంకా వారం దగ్గర వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా నేను చెల్లి మమ్మీ ఫుల్ గా స్లీప్ అయితే వేస్తామన్నమాట. ఈవినింగ్ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశాను. సో కేక్ తీసుకురావడానికి అయితే నేను మా చెల్లి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కానీ రిటర్న్ వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంది గాయ్స్. ఇప్పుడు వానలో చెప్పు. వర్షంలో తడుస్తుందన్న చిరాకులో ఇంకా అలా అరిచేసింది. ఇంక ఇంటికి రాగానే అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఈ డ్రెస్ వేసేసుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు టోటల్ మనం మార్నింగ్ ఒక కేక్ కట్ చేసాం. ఇప్పుడు 2, 3, 4 టోటల్ 4 కేక్ అయితే కట్ చేస్తున్నా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. వాళ్ళు బయట ఉన్నారనమాట, హాల్లో డెకరేషన్ అది చేస్తున్నారు. ఇంకా మీకు కూడా చూపించేస్తా, వచ్చేయండి. మమ్మీ, మా చెల్లి, మా ఫ్రెండ్స్ కలిసి కాసేపు ఈవెంట్ మేనేజర్స్ అయిపోయారనమాట. కష్టపడి ఈ డెకరేషన్ అంతా చేస్తున్నారు. మధ్య మధ్యలో ఊడిపోతే ప్యాచ్ వర్క్ కూడా చేశారు. ఇప్పుడు నేను చేసే యాక్టింగ్ అంతా ఎంత కాదనమాట. ఇది ఎవరైనా డైరెక్టర్స్ చూసాను, డైరెక్టర్ సినిమాలో కూడా తీసుకుంటారు. వాళ్ళు డెకరేషన్ చేసినంతసేపు నేను అక్కడే ఉన్నా. ఇంట్లో ఫుడ్ డెలివరీ వస్తే వెళ్ళొచ్చానో లేదో వీళ్ళు నాకు సర్ప్రైజ్ కింద ప్లాన్ చేసినట్టు షాక్ అవ్వమంటున్నారు. చాలా కష్టపడి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చానే కానీ వాళ్ళకి అది సాటిస్ఫై కాలేదంట. ఇంకా షాక్ కావాలంట. మీరే చెప్పండి గైస్, ఆల్రెడీ తెలిసాక ఏమన్నా అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరా? చప్పట్లు, చిటికలు. ఆ డెకరేషన్ అంతా చూసి షాక్ కాలేదు, కానీ ఇక్కడ ఒక గిఫ్ట్ బ్యాగ్ ఉంది. దాన్ని చూసి అయితే షాక్ అయినా. అది ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఫొటోస్ అవి దిగేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. గిఫ్ట్ ఏమో మా చెల్లి వాళ్ళ క్లాస్మేట్స్ ఇచ్చారు. గిఫ్ట్ ఎవరు ఇచ్చారు అక్కడ మా చెల్లి ఇచ్చింది అనుకోండి. నేను కాదు, అది iPhone 17 ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టా. అది iPhone 17 ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టా. లైట్ ఏంటి కనపడట్లేదు. అది
ఇంకో విషయం గైస్, ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనైతే వీడియోలో ఏం పెట్టలేదు. వాళ్ళని పాడమంటే పాడలేక ఫోన్ లో పెట్టారనమాట. జనాలుంటే మనలో ఉన్న టాలెంట్ అంతా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తా అనమాట. ఇప్పుడు వరకు కేక్ ఇలా కట్ చేయడం ఎవరు చూసుండదు. ఎవరైనా 2 నైఫ్స్ అలా కట్ చేయడం మీరు చూసుంటే కామెంట్ చేసేయండి. కేక్ కట్ చేసి ఫస్ట్ అయితే మా చెల్లికి పెట్టేశాను. ఫోటోకి పోజ్ చేయమంటే నన్ను చిత్రహింసలు పెడుతుంది. నేను మా చెల్లి అంతే ఎప్పుడు చూడండి అలా కొట్టుకుంటూనే ఉంటాం. నెక్స్ట్ చూసి మా మమ్మీ అనమాట. మమ్మీ కూడా కేక్ పెట్టేశాను. నెక్స్ట్ ఇందు అనమాట. దీన్ని ఎక్కువ నా వీడియోస్ లో చూసుండరు, ఎందుకంటే ఇది మాతో పాటు కేరళ రాలేదు కాబట్టి. నెక్స్ట్ ఏమో నాని అనమాట. ఆల్రెడీ నాని మీ అందరికీ తెలుసు, నా పాత వీడియోలో చాలా వాటిలో ఉంది. నెక్స్ట్ ఏమో కార్తిక్. వీడిని కూడా మీరు నా కేరళ వీడియోస్ లో చూసే ఉంటారు. ఈ పార్ట్ కోసం మీరు ఎంత వెయిట్ చేశారు నాకు తెలియదు, కానీ నేనైతే ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసి ఉంటా. కేక్ కటింగ్ అంతా చేసే వరకు ఓపెన్ కూడా చేయలేదు. ఇంకా లాస్ట్ ఇవ్వడానికి కూడా ఆట పట్టించి ఇచ్చింది. ఏంటో నా బర్త్డే అంతా అన్ఎక్స్పెక్టెడ్ గానే అయిపోతుంది. మార్నింగ్ వీళ్ళ ఫ్రెండ్స్ నాతో కేక్ కట్ చేయించడం ఒక ట్విస్ట్ అయితే, మళ్ళీ మా ఫ్రెండ్స్ ఒక కేక్ తెచ్చారు. ఇంకిప్పుడు మా చెల్లి ఏకంగా బడ్స్ తీసుకొచ్చింది. అది కూడా తను పార్ట్ టైంకి వెళ్ళి తను సంపాదించిన డబ్బులతో కొనిచ్చింది. లాస్ట్ వీడియో పెడితే అందరూ మైకా అన్నారు. ఆల్రెడీ నా దగ్గర మైక్ అయితే ఉంది, బడ్స్ అయితే లేవని తను కొనిచ్చింది అనమాట. నేను మా చెల్లి అయితే ఫుల్ హ్యాపీ. నేనేదో సరదాగా సెంటిమెంట్ సీన్ ప్లాన్ చేస్తే మా చెల్లిన చెంపైతే పలగొట్టింది. నా పరువు పోయిందిగా. కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్ అన్ని అయిపోయి ఇంకా లాస్ట్ లో ఫుడ్ తినే టైం అయితే వచ్చేసింది. ఆర్డర్ చేసిన బిర్యానీ తింటుంటే ఇంకో పక్క వీళ్ళు తినేసి గేమ్స్ ఆడుకుంటున్నారు. బయటకు వెళ్లి రెస్టారెంట్ లో తిందామని ప్లాన్ వేసాం, కానీ ఫుల్ వర్షం వల్ల ఇంక ఇంటికి ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తినాల్సి వచ్చింది. బట్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. నా బర్త్డే అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా అలానే కంటిన్యూగా లాంగ్ వీడియోస్ పెడతా, ఫుల్ వీడియోస్ అయితే చూసేయండి. ఇంకోటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ గైస్.